డైలాగులు బానే మేనేజ్ చేశాను, కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చచ్చాడ్రా బాబు. ఇదిగో మేడము, శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్. ఇదిగో అమ్మాయో, నాకు ఎగస్ట్రా పేమెంట్. నీకెందుకు ఎక్స్ట్రా పేమెంట్? నీకు పేమెంటే దండగా, దీంట్లో ఎక్స్ట్రా పేమెంటా? బండోడా నిన్నేరా? ఇదిగో స్ట్రక్చర్ గురించి మాట్లాడుకో. నువ్వు ఇలియానా లాగుండట్టు. నువ్వు అసలు ఏం చేసావే? ఊరికే కూర్చొని ఏడ్చావంతే. అది కూడా సగం మేమే ఏడ్చాం. అసలు దీంతో మాట్లాడిందిరా. ఇదిగో అమ్మాయి, కాస్త బండి అప్పమ్మా, దీన్ని బయటకు చూసేస్తాము. అందరూ దిగండి. మరి మా పేమెంట్ ఉన్నారయ్యా వీళ్ళు. మనమే ముద్దులంటే వీళ్ళు దేశం. ఇదేంద్రా పేమెంట్ అడిగితే పేమెంట్ మీద పారేసిపోయింది. హలో. సారీ హ్యాండ్సమ్. సారీ ఎందుకు? నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోడిని. నీకు నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించారు. నీకే థ్యాంక్స్ చెప్పాలా? నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా. దొరుకుతారుగా. అది సాధ్యం కాదుగా. సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం. కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా. కూల్ గై. హలో బ్రదర్, ఇవాళ్లే దిగా. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బ్రదర్? మనకేంది బ్రదర్, ఎప్పుడు కింగే. గుడ్ న్యూస్ ఏందో చెప్పు. నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నా. రేపే నిశ్చితార్థం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే చాలదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో, అదేంటి శిరీష? షేర్వాణి. షేర్వాణి వేసుకోవాలి, డాన్స్ చెయ్యాలి, మస్తీ చెయ్యాలి. నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు. ఇంక సోదాపు. పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు, నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీది షార్ప్ బ్రెయిన్. భగవాన్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది. పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను. పెద్దన్నకే ఓటేశాను. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ? పోయేస్తా జీకే. పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళా రేపు మంగళవారం. కూర్చో బ్రదర్. ఇంగ్లీష్ లో సామెతం జీకే, ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు. గన్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ప్రాణాలు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. నేను ప్రాణాలకు విలువివ్వను, నువ్వు ఇస్తావు. వాట్ నెక్స్ట్? శిరీష నాతో రా. నాకే నా బుర్ర తిరిగేది, నీకు తిరగద్దా? రా. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వాడిని వెతుకు, మేము వెతుకుతాం. వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు, నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు. వీడిందన్నా మనంట పడ్డాడు. వీడి సంగతి వదిలేరా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా. తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది. ఇంకా అర్థం కాలేదన్నా? శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించన్నా. వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు. మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా
అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు. రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం. వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది. ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ మగాడు దొరికాడు, వెళ్ళిపోయింది. అన్నా ఒక్కోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా. అన్నీ తెలివిగా డీల్ చేస్తాం. ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముండదు. మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు, అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు. ఆ దొంగ మొహం దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి. ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు, పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది. అన్నీ చేసెళ్లిన అమ్మాయి మీద కోపం లేదు, నీకోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు. లేదని ఎవరన్నారు? నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే. నువ్వు జీకే దగ్గర ఎందుకుంటావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలా, అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా. నా గురించి ఇంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు? నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన కాడి నుంచి. ఏంది బ్రహ్మ రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు? నేనే రోడ్డు మీద పెట్టి రొప్పటల్లా జాగింగ్ చేస్తున్నా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళకి చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు. నీ పొట్ట ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ఆహా శిరీష, మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతాది. వాళ్ళని పట్టుకుంటే చాలు, అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. జనులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. And they change colors like chameleons. మోసరవల్లిలా రంగులు మార్చుతూ ఉంటారు. And they eat grass to earn money. డబ్బుల కోసం గడ్డి Green తింటూ ఉంటారు. grass. పచ్చి గడ్డి జనులారా. And they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి. Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారే చేయించున్నారా వారికే? ఆ? నాకే తెలీదు. నాకే తెలీదు. వారికేమీ తెలియదు. My son, నాకే తెలీదు సార్. no, my son, వారికేమి తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? వారిని. నాకు ఏమి తెలియదు, నాకు ఏమి తెలియదు. నేను ఆ వైపు నాకు తెలీదు. నాకు కూడా ఏం తెలీదు. Run, my son, run fast. వస్తున్నా తండ్రి, వస్తున్నా వస్తున్నా. Stop here, my son. ఎస్ మై లార్డ్. ఏందిరా నిలిచిపోయినారు? If we run any more, మేమింకా పరిగెత్తిన జో we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా. We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావురా? డిప్ప పగిలిపోయింది తెలుసా? ఏయ్, నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేయి చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకో. విన్నావా? విసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటాను. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్, మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు. అరే రే రే, దొరికింది. అడ్రస్ దొరికిందా?
క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసీ. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోనా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు ఈయన పేరు? దాంట్లో ఏముండదు? నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్. ఆ అమ్మాయి ఈయన కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే. కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది. మన సిటీలో బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. నీకిచ్చిన గడువు అయిపోయింది. అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. మీసాలొచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రేయ్, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం. అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. రేయ్, వెళ్ళండ్రా. వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మం, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది? ఊరు మారింది కాబట్టి గేర్ మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా. You're looking good. Thanks, darling. Oh. Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం?